ఈ గత 3 సంవత్సరాల కింద ఏశారు ఈ భగీరథ పైపులు. ఈ ఎండాకాలం వస్తుంది. నీళ్ళకి ఇబ్బందయిద్దని మహిళలు అడిగితే ఇగ అప్పుడు అధికారులకి చెప్పి అధికారుల చుట్టూ తిరిగితే ఇప్పటికి ముహూర్తం బయట పడ్డది. ఇప్పుడేశారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ ఏరియా రోడ్డు అయన్నీ కూడా ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు దృష్టికి పోయి మంత్రి గారు అన్నీ ఫండ్స్ ఇయ్యాలి. అది మంచిగా ఏపియాలని కోరుకుంటున్నా. ఈ ఏరియా అభివృద్ధికి సహకరించాలని మంత్రి గారిని కోరుకుంటున్నా. ఏరియా ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ కష్టం నష్టం వచ్చినా గాని చూసుకోవడానికి ముందుంటామని మా కుటుంబం అంతా చెబుతాం. ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 48వ డివిజన్. ఈ ప్రాంతం 9 పేటలతోటి అనుసంధానంగా ఉంది. చాలా పెద్ద డివిజన్. ఇది శివారు ప్రాంతం, అవుట్కట్స్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో 15-20 సంవత్సరాల మట్టి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇక్కడ ఈ కుటుంబం అయితే నిరుపేదలు. వాళ్ళకి 2016 మేము వచ్చినప్పుడు కనీసం నడవటానికి దారి లేదు. రావటానికి ఇద్దరు 70-80 సంవత్సరాల వయసులో ఇద్దరే ఉంటారు ఇందులో నివాసం. కొడుకులు బిడ్డలంతా వేరే కాపురాలు పెట్టి బయటకు పోయారు. వాళ్ళని చూసిన తర్వాత మేము చెల్లించి 2016లో నేను గెలిచిన వెనువెంటనే ఈ ప్రాంతానికి రైల్వే ట్రాకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ రోడ్డు వేయించడం జరిగింది, మెటల్ రోడ్డు. ఆ తర్వాత సీసీ రోడ్డు వేయించాం. వెనువెంటనే ఈ ప్రాంతంలో ఒక రోడ్డు కూడా మిగలకుండా గత 10 సంవత్సరాల మట్టి ఈ ప్రాంత డెవలప్కి మా కుటుంబం తరపున ప్రభుత్వ అధికారులు ఎవరున్నా, పాలకులు ఎవరున్నా సమస్యను ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకుపోయి పోరాడుకుంటూ సాధించుకుంటూ చేసుకుంటూ వచ్చాం. దాంట్లో భాగంగా గత 3 సంవత్సరాల క్రితం పైప్ లైన్లు వేయటం జరిగింది ఈ ప్రాంతానికి. ఇంతవరకు మిషన్ భగీరథ నీళ్ళు. మిషన్ భగీరథ కాదు, ఖమ్మం మున్సిపాలిటీ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 60 డివిజన్లకు నీళ్ళు ఇచ్చేది మా 3 టన్ ఫిల్టర్ బెడ్ నుంచి. అంటే ఖమ్మం నగరానికి ఇన్ని లక్షల మంది ఉన్నా అన్ని లక్షల మంది నీళ్ళు ఇచ్చేది మా డివిజన్ నుంచే. మా డివిజన్ తలాపన సముద్రం పెట్టుకొని దెబ్బకయ్యే చనిపోయే విధంగా ఉందని ప్రభుత్వ అధికారుల దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెనువెంటనే స్పందించి ఈరోజు సుమారు ఒక 70 కుటుంబాలకి నిన్న మొన్న పంపులు ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక 60-80 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ఈ వారంలో కంప్లీట్గా పూర్తి చేస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. దీనికి సహకరించిన మిషన్ భగీరథ అధికారులు ఏఈ గారు, డిఈ గారు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రవి గారి సిబ్బంది, మా లైన్మెన్ రమణ గారు, ఈ పైప్ లైను పంపులో మల్లేశం గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములందరికీ మా కుటుంబం తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చేస్తామని మీకు సభాముఖంగా మీడియా ద్వారా హామీ ఇస్తున్నాం. పోతే చివరగా ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని మొన్ననే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మంత్రి గారికి విన్నపం ఇచ్చున్నాం. ముఖ్యంగా ఖమ్మం పుట్టిన 3 టన్ ఫిల్టర్ బెడ్ దానవాయిగూడెం పార్కు ఆధునీకరణ చేస్తే ఈ ప్రాంత ప్రజలకి వాడుకోవటానికి, పిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ ట్రాక్ పెద్దలకి నడవటానికి బాగుంటుంది అనేది దానవాయిగూడెం పార్క్ ఆధునీకరణ. అదేవిధంగా ఈ నుంచి మహిబాద్ జిల్లాకి డోర్నకల్ పోయే రోడ్డు ఇప్పుడు అది రిటర్నింగ్ వాళ్ళు మళ్ళు తిరిగి రోడ్డు గుంటల పాలైంది. ఇప్పటికే రోజు నీళ్లు పోపిస్తా ఉన్నాం, శుభ్రం చేస్తాం. ఎంత శుభ్రం చేసినా ఒక్కొక్కళ్ళ నోట్లో గొంతులో పైపేస్తే 1/4 కిలో 1/2 కిలో మట్టి దుమ్ము వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ మధ్యనే ఒకళ్ళు దుమ్ముతోటి ఊపిరితిత్తులు బ్లాక్ అయి చనిపోయారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం స్పందించి ఈ ఒక్క రోడ్డుని డివైడర్ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ ఒక్క రోడ్డుని పూర్తి చేయాలని మీ ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారిని మరి కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. పంపు లేక కరెంటు లేక రోడ్డు లేక అల్లాడిపోతుంటే తోట రామారావు గారు సాయం చేసి మాకు దయచేసి ఆయన ఆలోచించుకొని మాకు ఈ సహకారం చేసిండు సారు. నీళ్ళు బోర్ వేసుకొని అది బోరు ఊక చెడిపోతుంటే బాగు చేపించుకొని అంత నాన్న అన్నిటికీ తోట రామారావు మాకు అండగా ఉన్నాడు అయ్యా. ఇక్కడ వచ్చి మేము 17 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు వాటర్ ఫెసిలిటీ లేదు. బోర్ వాటరే తాగడానికి నీళ్ళ కోసం పార్క్ దాకా వెళ్ళి రావాల్సి వచ్చేది. ఇప్పుడు పంపులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. తోటరామారావు గారు, గోవిందమ్మ గారు మేము చెప్తూ ఉంటే చేసి పెట్టారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. అప్పుడు మాకు రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏమి లేదు. మన తోట రామారావు గారు దయ వలన మాకు ఇక్కడ సిమెంట్ రోడ్లు వచ్చినాయి.
మాకు ఇప్పుడు ఈ రోజు వాటర్ భగీరథ కూడా ఓపెన్ చేశారు. అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తోట రామారావు గారు వచ్చి ప్రతి పని చేసి వెళ్తున్నారు.